సార్ ఎలా అనిపిస్తుంది ప్రజా దర్బార్లో లీడర్ రావడం ఎలా అనిపిస్తుంది? ఒక లోకేష్ గారి దగ్గరికి వచ్చినారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏ నాయకుడు ఒక సీఎం అవనివ్వండి, ఎక్స్ సీఎం అవనివ్వండి, ఈ విధమైనటువంటి ప్రజా దర్బార్ పెట్టి ప్రతి ఒక్క వినతి పత్రాన్ని పలానా టైంకి వస్తానని చెప్పిన తర్వాత వచ్చినాక ప్రతి వినతిని తీసుకొని దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసే మార్గంలో వెళ్తున్నారంటే చాలా ఎక్సలెంట్ లోకేష్ బాబు గారని చెప్పొచ్చు. అదే సంక్షేమ పథకాల పరంగా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా సంక్షేమ పథకాలు. ఆయన ఈ గవర్నమెంట్లో కూడా ఇల్లు పెడుతున్నారు. ఆయనకి ఇంక డిఫరెన్స్ ఏంటి? ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు, ఓకే. అతనికంటే మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు పెడుతూ అభివృద్ధి పదంపై నడిపిస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. అది మెయిన్ అనేది కనపడిద్ది అంటారు ఈ కూటమి ద్వారా. ఈ కూటమి ద్వారా అనేది అభివృద్ధి బాగా కనిపిస్తుంది. పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు. పెట్టుబడిదారులు పరిశ్రమలు వచ్చినాకే అభివృద్ధి పదంపై నడిపించడానికి మెయిన్ ప్రత్యేకించి వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే పెట్టుబడులు, పరిశ్రమలు, దాని ద్వారా వచ్చే అదనం ఆదాయాన్ని సంక్షేమంకి పెట్టడానికి మెయిన్ కారణం. ఓకే సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలామంది ఏమంటున్నారంటే అభివృద్ధి పరంగా 20 సంవత్సరాలు కిందకి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇంత ఫాస్టెస్ట్ నెట్వర్క్లో అభివృద్ధి జరిగిద్ది అంటారా ఈ చంద్రబాబు నాయుడు ద్వారా, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారణము పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఫస్ట్ ఆలోచించేది అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధితో వచ్చి అంటే ఒక ఇంట్లో ఉండే మనిషి పని చేయకుండా ఖర్చు పెట్టుకొని ఉంటే ఎంతటి ఆస్తినైనా తరగతీయచ్చు. అదేవిధంగా ఒక ఇంట్లో ఉండే యజమాని కష్టపడి 500 రూపాయలు రోజుకి తీసుకొస్తే దానిలో 250 రూపాయలు ఖర్చు పెట్టి ఇంక 250 రూపాయలు కుటుంబానికి ఆదాయం చేస్తే మంచిదేగా. అది జగన్మోహన్ రెడ్డి చేయలే. ఉన్నదాన్ని అప్పులు చేసి సంక్షేమము ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది అనుకున్నాడు. కానీ డెవలప్మెంట్ కనిపించాలి, నిరుద్యోగ వృత్తి కల్పించాలి. అదేవిధంగా సంక్షేమంలో పెట్టుబడిదారులు తీసుకొచ్చేసి దానిలో వచ్చే ఆదాయాన్ని సంక్షేమం పెట్టాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా మన కేంద్రం మనకి ఇచ్చినటువంటి ఆదాయం ఇది ఏంటంటే 15,000 కోట్లు అనేది అమరావతికి ఇచ్చారు. 15,000 కోట్లు అమరావతికి ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల నాయకులందరూ కూడా కేంద్రాన్ని అడగడం, మోడీ గారు సహకరించడం, దాంతోపాటుగా ఇంకా కొద్ది రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి కేంద్రం సహకారం ఉంటుంది. ఈ కూటమి అనేది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అసలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మచ్చా? నమ్మొచ్చండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ రాజధాని అనేది 3 రాజధానులు ఎప్పుడు లేదు. అలాగనే మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తారని ఆయన పట్టుదల ఏదైనా ఆయన కాన్స్టిట్యూషన్లో ఆయన ఎడ్యుకేషనే ఏరు ఆయనది. కాబట్టి ఆయన కంపల్సరిగా ఏ పని చేసినా పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఎలగొండ ప్రాజెక్ట్ కాలువ కానీ ఇవన్నీ పూర్తి చేస్తారని మాకు ఎంతో ధీమా సార్. కాబట్టే జనాలు ఆయనకు చూసి ఓట్లు కుడితే అలాగే వేశారు. కాబట్టి సారు ఎడ్యుకేషన్ అంటే అసలు నెంబర్ 1. కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ రాజధాని ఈ 5 సంవత్సరాల్లోనే ఓకే చేస్తారు. ఇక్కడ మనకు మన అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒక్క ఇటుక పిల్ల కూడా పెట్టలేదు. ఆయన వేసిన రోడ్లలోనే తిరిగాడు. ఆయన అసెంబ్లీ పెట్టిన దాంట్లోనే ఆయన అసెంబ్లీ జరిపాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సక్సెస్ చేస్తారని మాకు ఎంతో ధీమా సార్. అది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన అంటున్నాడు కదా కూటమి ప్రభుత్వాన్ని. అంటే సార్ ఇప్పుడు ఏదన్నా పని చేసి చూపించాలి సార్ ఊరికే. ఎందుకంటే ఆయన ఏదంటే అది చేసి డబ్బులు ఖర్చు పెట్టేసి అనవసరంగా అన్నీ మన ఒక్కొక్క మనిషికి వచ్చేసి అప్పుల పాలు అనేది మన దేశానికి అప్పులు చేసేసారు అనేది అది అందరం చూస్తున్నాం సార్. కాబట్టి అనవసరమైన ఇదం చేశాడు కాబట్టి అది నమ్మొచ్చు సార్. అంటే రౌడీ పాలన అని మేము చెప్పటం లేదు, కానీ అనవసరమైన ఖర్చులు పెట్టారు సార్. అది సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఒకటే మాట్లాడండి, అసెంబ్లీలో ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదంటారు. కఠినమైన చర్యలు ఉంటాయంటారు. ఆయన మాటలకి నమ్మొచ్చు సార్, నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన డబ్బు కోసం మనిషి కాదు సార్ ఆయన. కాబట్టి ఆయన ఏదైనా సక్సెస్ చేస్తాడు సార్. పవన్ కళ్యాణ్ అనేది పవర్ఫుల్. ఆయన ఏ దానికైనా సక్సెస్ చేస్తారని మాకు ఎంతో ధీమా సార్ ఆయన మీద. అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సినిమా యాక్టర్ కదా, పొలిటికల్ చూసుకోవచ్చు కదా, నీకు ఎందుకు ఇవన్నీ అన్నారు కదా? అంటే సార్ ప్రజలను ఆయన చూశాడు. ప్రజలను చూసిన తర్వాత
అలాగుందని ఆయన సినిమాలు చూస్తే ఎన్నో కోట్లు వస్తాయి సార్. ఆయన ఎన్నో కోట్లు సినిమాలు తీస్తే. కాబట్టి ఆయన ప్రజల కోసం చూసి నాకు డబ్బు కాదు ముందు ప్రజలు ముఖ్యమని ఓకే చేశారు సార్. సో మీకైతే అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? ఖచ్చితంగా సార్, 100% సార్, 100%. ఓకే, థ్యాంక్ యూ.